ఒక కొత్త ఆలోచనతో వెంకయ్య నాయుడు గారు ఈరోజు రైతులను నేరుగా కలిసి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న కూడా సుమారు 10-11 గ్రామాలు ఎక్కడైతే అకాల వర్షాలతో పంటలు నష్టపోయారో ఆ ప్రాంతాలకు వెళ్ళి వెంకయ్య నాయుడు గారు స్వయంగా రైతులను కలిసేటువంటి ప్రయత్నం, అందులో భాగంగా వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారు కూడా వారితో పాటు రావడం జరిగింది. నిన్న కూడా చాలామంది రైతులు అనేక సూచనలు కేంద్ర మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు కూడా కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కూడా రైతులు చెప్పారు. రైతులు ఎప్పుడు కూడా మరి మాకు ఉచితంగా ఇది కావాలని ఎప్పుడు అడగరు. రైతులు మేము చేస్తున్నటువంటి కష్టానికి మరి వారికి సంబంధించినటువంటి లాభం రావాలని కోరుకుంటారు తప్ప, పరిహారం రావాలని కోరుకుంటారు తప్ప, ఎప్పుడు కూడా భారతదేశంలో రైతు ఉచితంగా ఏది కోరుకోడు. కాబట్టి రైతును ఈరోజు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వ్యవస్థ పైన ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నది. రైతులను ఎంత ప్రాధాన్యత ఇస్తుందంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఛానల్, టీవీ ఛానల్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు రైతాంగాని కోసం పెడుతున్నారు. నేను అది మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, అది హిందీలో ఉన్నది. దయచేసి ప్రాంతీయ భాషల్లో కూడా రానున్న రోజుల్లో ఈ యొక్క కిసాన్ ఛానల్ వచ్చినట్లయితే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు మరి హిందీ అందరికీ రాదు. కాబట్టి ప్రాంతీయ భాషల్లో కూడా మనము దేశమంతా చూస్తే ముఖ్యంగా ప్రధానమైనటువంటి 10-12 భాషలు ఉన్నాయి. కాబట్టి ఆ భాషలలో కిసాన్ ఛానల్ వచ్చినట్లయితే రైతులకు రానున్న రోజుల్లో చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ దేశంలో 60% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటిది. మన దేశంలో ఈ రకమైనటువంటి ఛానల్స్ అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అదేవిధంగా ఇంతకుముందు యూరియా కొరత గురించి కూడా చాలామంది రైతులు మంత్రి గారికి చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రామగుండంలో ఉన్నటువంటి FCI ఫ్యాక్టరీ అయితే గతంలో మూతపడ్డదో దాన్ని ఈరోజు బొగ్గు ఆధారితంగా ఆ యొక్క పరిశ్రమ గతంలో నడిచేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సుమారు 5,000 కోట్ల రూపాయలతో గ్యాస్ ఆధారితమైనటువంటి మరి ఫెర్టిలైజర్ పరిశ్రమను ప్రారంభిస్తున్నారు. అది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము హియరింగ్ కూడా జరిపింది అక్కడికి వచ్చి. మరి కేంద్ర మంత్రి గారు కూడా 19వ తేదీన ఆ యొక్క స్పాట్కు హన్సరాజ్ ఆహిర్ గారు కేంద్ర ఫెర్టిలైజర్ మంత్రి వారు కూడా వచ్చి అక్కడ స్పాట్ చూడబోతున్నారు. అక్కడ పరిశ్రమ పెట్టే స్థలాన్ని ఇప్పటికీ మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చారు. 2017 చివరి లోపల ఆ యొక్క పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించాలని కిసాన్ పేరుతో యూరియా, కిసాన్ యొక్క పేరుతో యూరియా మన 2 రాష్ట్రాలకు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అవసరాలకు తీర్చే విధంగా అమోనియా అదేవిధంగా యూరియా తయారు చేసేటువంటి పరిశ్రమ కూడా తెలంగాణ ఆంధ్ర రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాము అనేక రకాలుగా గతంలో ఎవరు ఊహించని విధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి చాలా రోజుల నుంచి మనం అడుగుతూ ఉన్నాం. ఏదైతే పరిహారము, నష్టపరిహారం ఉంటుందో విపత్తుల్లో, అంటే నేచురల్ కెలమిటీస్, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, లేక మరి కరువు వచ్చినా, విద్యుత్ కోతలు వచ్చినా, లేకపోతే అకాల వర్షాలు వచ్చినా పంటలు ప్రతి సంవత్సరము నష్టపోతూ ఉన్నాం. ఇక్కడనే కాదు, దేశంలో యావరేజ్గా చూసినట్లయితే దేశంలో 30% పంటలు ఎక్కడో దగ్గర నష్టపోతారు ప్రతి సంవత్సరం. కాబట్టి దీనికి శాశ్వతంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం గుర్తించి గత అనేక రోజులుగా రాజకీయ పార్టీలు కానీ రైతు సంఘాలు కానీ చేస్తున్నటువంటి డిమాండ్ను మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే గుర్తించి ఈరోజు విపత్తు మరి నష్టపరిహారాన్ని ఈ అకాల వర్షాలకు మనం స్వయంగా చూస్తున్నాము. అన్నిటికీ 50% నష్టపరిహారం పెంచినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అన్ని విషయాల్లో గ్రామీణంలో ఈ యొక్క తుఫాన్ కారణంగా, వరదల కారణంగా ఇల్లు కూలిపోయినా, పంటలు నష్టపోయినా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా చేయాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఉపాధి హామీ పథకం 100 రోజులు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. కావాలంటే
ఆ 100 రోజులు మీరు ఇవ్వండి. వ్యవసాయదారులు పంటలు వచ్చినప్పుడు మాత్రం ఇవ్వకుండా, వ్యవసాయం నడుస్తున్నప్పుడు ఆ యొక్క పంట మార్పిడి, పంటకు సంబంధించినటువంటి పనులు ఉన్నప్పుడు, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మీరు మరో అవసరమైతే 20 రోజులు అదనంగా, 30 రోజులు అదనంగా ఇచ్చైనా సరే, లేకపోతే 80 రోజులు మీరు పంటలు లేనప్పుడు ఇచ్చి, పంటలు ఉన్నప్పుడు ఇంకో 20-30 రోజులు, 10 రోజులైనా పెంచైనా సరే దానికి వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసినట్లయితే రైతు ఈరోజు మీరు 150 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, మీరు 50 రూపాయలు ఇవ్వండి ప్రభుత్వం నుంచి, మా రైతు 100 రూపాయలు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా ఈ విషయంలో రైతులలో ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడో రాజకీయ పార్టీల నాయకులు కూడా ఏసీ రూములలో కూర్చొని ఈరోజు వ్యవసాయ రంగం విషయంలో సరైనటువంటి అవగాహన లేకుండా అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. రైతు కూలీ సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాల రక్షణ గురిపడుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, చేతి వృత్తుల వాళ్ళు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారు. కారణము పూర్తిగా వ్యవసాయ రంగం దెబ్బతిన్నది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకము ఏదో రకంగా అనేక రకాల సలహాలు తీసుకొనైనా సరే వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసినట్లయితేనే గ్రామీణ జనాభా గ్రామాల్లో ఉంటారు. లేకపోతే పూర్తిగా గ్రామీణ జనాభా వ్యవసాయ రంగం వదిలిపెడతారు, వృత్తులు వదిలిపెట్టేసి పట్టణ ప్రాంతాలకు ఇప్పటికే పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి జోడించాల్సిన అవసరం ఉంది. దానికి అనేక రకాల ఐడియాస్ కూడా మరి రైతులుగా మనమందరము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ ప్రతిపాదన పెడితే మరి అనేక రకాలుగా మరి పార్టీల మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి, విష ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సంఘాల నాయకులు రాజకీయాలకు అతీతంగా ఇలాంటి విషయాల మీద ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. రైతులుగా మనం ఈరోజు సమైక్యంగా లేము, రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు సంఘంగా లేము, రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏకాభిప్రాయంతో ఉండరు. కాబట్టి ఏ రోజైతే రైతులు ఏకాభిప్రాయం వస్తుందో, రైతులు సంఘంగా ఏర్పడతారో, రైతులు ఈరోజు మరి ప్రెషర్ గ్రూప్గా ఏర్పడితేనే ఈరోజు దేశం రక్షించబడుతుంది. కాబట్టి గ్రామాలు రక్షించబడతాయి. కాబట్టి రైతులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు సరైనటువంటి దిశానిర్దేశం కూడా రైతు సంఘాల నాయకులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.